Hi, this is GV from idlebrain.com. I am here with Mr. Satyadev, one of the most happening and most talented current generation of actors. Hi. Hi, sir. How are you doing? Fantastic. So, ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి and how it came out? సార్ ఒప్పుకోవడానికి ఐ థింక్ మెయిన్ రీజన్ కొరటాల శివ గారే. బికాస్ ఇది బస్సులో అందరూ ఎక్కిపోయి లాస్ట్లో ఒక సీట్ మిగిలింది అన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది ఆ బస్సు. రైట్. సో ఆ ఒక్క సీట్ అంటే అందరూ ఆల్రెడీ సెట్ అయిపోయిన ప్రాజెక్ట్ ఇది. మిస్సింగ్ పీస్ ఇన్ పజిల్ అంటే ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు ఎంటర్ ద బస్. బికాస్ కథ ఓకే అయిపోయింది, శివ కొరటాల గారు అప్పటికే ప్రెజెంటర్ అయిపోయారు, ప్రొడ్యూసర్ ఉన్నారు, కాలభైరవ, ఎవ్రీథింగ్ ఇస్ సెట్, జస్ట్ దట్ హ్యావ్ టు కమ్ అండ్ సెట్, బస్ వెళ్ళిపోతుంది అన్న కాంటెక్స్ట్ ఆ టైంలో వచ్చాను. సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ అ రెడీమేడ్ థింగ్ అంతా ఎవ్రీ విచ్. బికాస్ ఆయనే శివ గారే లైక్ హీ కాల్డ్ మీ అప్ అండ్ సెడ్ లైక్ లిసన్ టు ద స్టోరీ, ఇట్స్ అ వెరీ నైస్ వన్. ఆయన సర్టిఫికేషన్ ఇస్తే లైక్ ఆబ్వియస్లీ దే హ్యాస్ టు బి సంథింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నేను విన్నది ఏంటంటే ముందు ప్రజెంట్ అవ్వాలని అవ్వలేదు ఆయన, అంటే ఆయన ఇంటెన్షనల్గా ఐ షుడ్ బీ అప్. సో కథ విన్నాక కృష్ణ గారికి శివ గారికి దే హ్యావ్ సమ్ ఫ్రెండ్షిప్ గోయింగ్. సో మీరు చెప్పండి ఎలా ఉందో అని ఒక దాన్ని ఏమంటారు ఫీడ్బ్యాక్ కోసం పంపిస్తే, అరే చాలా బాగుంది, నాకు ఈ సినిమాలో నేను పార్ట్ అవుతాను, కెన్ ఐ బి ఏ ప్రెజెంటర్ అని వచ్చారు. సో అక్కడే ఇట్ వాజ్ సగం సినిమా సక్సెస్ అయింది. సో ఆయన అలా ప్రెజెంటర్ అయ్యి తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఐ మీన్ ఎవ్రీథింగ్ సెట్ అయిపోయేటప్పటికి నా దగ్గరికి వచ్చింది. టెరిఫిక్ ఫిల్మ్ సార్. అంటే స్టోరీ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్. అంటే నేను 4 గంటలు చెప్పాడు మనోడు స్టోరీ మొత్తం. ముందే నాకు వెళ్తున్నప్పుడే అందరూ మాకు 3 గంటలు చెప్పాడు, మాకు 4 గంటలు చెప్పాడు అంటే నేను బయటకు వచ్చి నాదే రికార్డు 4 hours 20 minutes చెప్పాడు నాకు అని. అంటే టెక్నికలీ అంతసేపు చెప్తున్నారంటే నా క్యూరియాసిటీ ఏంటంటే జనరల్లీ 4 గంటలు చెప్తున్నాడు, 3 గంటలు చెప్తున్నాడు అన్నది బాధగా చెప్తారు. 3 గంటలు చెప్పాడు రా, 4 గంటలు చెప్పాడు రా అన్నది ఉంటుంది. నా 4 hours చెప్పాడని గర్వంగా చెప్తున్నారు వీళ్ళు. దెన్ ద స్టోరీ హ్యాస్ టు హ్యావ్ సంథింగ్. వీళ్ళంత ఎక్సైటింగ్గా ఎంతసేపు చెప్తున్నాడు అన్నది బాధగా కాకుండా ఆనందంగా చెప్తున్నారంటే దెన్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సంథింగ్ అని ఐ హర్డ్ ద స్టోరీ అండ్ ఐ ఫెల్ట్ ద సేమ్. నాట్ ఓన్ సింగిల్ డల్ మూమెంట్. అంటే క్రేజీ సెటప్ అండి. రైట్. స్టోరీ 2000లో ఉంది, 2000 పీరియడ్ ఫిల్మ్. ఎస్ 2000లో అవుతుంది. అంటే ఇట్ హ్యాస్ అ కనెక్షన్. ఒకటి ద స్టోరీ హ్యాస్ అ స్ట్రాంగ్ కనెక్షన్ టు దట్ పీరియడ్. ఏదో ఊరికి అక్కడ పెట్టాలని కాదు కానీ ఏదో రీజన్, ఒక స్టోరీలో ఒక రీజన్ ఉంది. ఆ టైం ఫ్రేమ్కి జరిగే ఒక ఆస్పెక్ట్ ఏదో సినిమాలో ఉంది. అండ్ అంతే సార్, మేజర్లీ అదే మెయిన్ రీజన్. ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది? విజయవాడ సార్, మొత్తం విజయవాడ. మేము షూట్ చేసింది కూడా 60 రోజులు విజయవాడలో చేసాం. ఎవ్రీథింగ్ విజయవాడ. అయితే క్యారెక్టర్ వచ్చి వించిపేట భద్ర, వించిపేట భద్ర అంటారు. విజయవాడలో ఒక వెరీ కాల్ చిన్న కొంచెం అంటే ఎవరైనా కొట్టాలంటే వించిపేట నుంచి మనుషులు తీసుకొచ్చి రౌడీ అంటే లైక్ ఆ స్పేస్లో ఉండే సినిమా. ఐ మీన్ క్యారెక్టర్. ఈవెన్ కోటి శివ అని 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. 3 వించిపేట కుర్రోళ్ళు. సో నా క్యారెక్టర్ వచ్చి వించిపేట భద్ర, శివ, కోటి, 3 ఫ్రెండ్షిప్. పెద్ద లైఫ్లో ఏం పెద్ద డ్రీమ్స్ ఏదో సాధించేయాలనే బ్యాచ్ కాదు సార్. జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ స్మాల్ ఫ్యామిలీ అంతే. బికాస్ దే ఆర్ ఆర్ఫన్స్. అంటే ఆ రైటింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అలా ఆర్ఫన్స్ అని ఒక సీన్లో చెప్తాం సార్ వెరీ బిగినింగ్లో. ద సీన్ ఇస్ సో వెరీ వెల్ క్రాఫ్టెడ్. వేర్ వెళ్ళి కృష్ణానదిలో డిప్పు తీసుకోవాలి, స్నానం చేయాలి. నేను ఎందుకు స్నానం చేయాలంటాడు భద్ర. ఈరోజు రేపు దసరా అంటే ఈరోజు నీ పుట్టినరోజు కదరా అంటాడు. ఓ నాది దసరా ముందు పెట్టారా, నాది ఉగాది ముందు రోజు మార్చేయండి రా అంటాడు. అంటే ఇంకోటి ఒప్పుకోడు, నాది ఉగాది ముందు అంటాడు. ఇంకోటి దీపావళి ముందు రోజు. సో పండగ ఏదైతే ఉందో మెయిన్ పండగలన్నీ చూస్ చేసుకొని ముందు రోజులు వీళ్ళు బర్త్డే అని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. అది కూడా ఒక చిన్న ఫన్నీ వేలో మాట్లాడుకుంటారు. ఎందుకంటే స్నానం చేయాలి చలిలో, నేను ఎండాకాలంలో ఉండే ఉగాదికి వెళ్ళిపోతానంటాడు. సో వెరీ వెల్ రిటర్న్ సార్. ఐ థింక్ బర్త్డే అనేది బిగ్ ఇదన్నట్టు. యూ హావ్ టు మేక్ యువర్ ఓన్ బర్త్డే. ఓన్ బర్త్డే అంటే మనకి నా ఇష్టం, నా బర్త్డే నేను ఎక్కడైనా చేసుకుంటాను స్పేస్లో ఉంటుంది. అండ్
సో ఇలాంటి ఓ ముగ్గురికి ద మేజర్ శివ అనే క్యారెక్టర్కి హీ వాంట్స్ టు సెటప్ అ స్మాల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని సెట్ చేసుకునే ప్రాసెస్లో కోటి శివగాడు ఏంటంటే కొంచెం అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్, అంటే పెద్ద ఇల్లుకేమో పెద్ద డ్రీమ్సే ఉండవు. బట్ శివ హ్యాస్ అ డ్రీమ్. హిస్ డ్రీమ్ ఇస్ టు హ్యావ్ అ ఫ్యామిలీ. భద్ర డజంట్ బిలీవ్ ఇన్ ఫ్యామిలీ ఉండాలి. అరే బేసిక్లీ వీఆర్ ఆల్ ఆర్ఫన్స్, లైక్ హూ డస్, మనకెవడిస్తాడు పిల్లని అన్న స్పేస్లో ఇప్పుడు ఉంటాడు. బట్ శివ వాంట్స్ టు సెటప్ అ ఫ్యామిలీ. ఈ ప్రాసెస్లో భద్ర ఎలా శివ ఐడియాకి కనెక్ట్ అయ్యి తనకు కూడా ఎస్ వీ హ్యావ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు ద డ్రీమ్ గెట్స్ షాటెడ్. దాన్ని ఎలాగా ఏంటి అన్న రైట్ చేశాడు. స్మాల్ డ్రీమ్, పెద్ద డ్రీమ్ కూడా కాదు సార్. జస్ట్ వెరీ స్మాల్ థింగ్, బట్ ఈవెన్ దట్ డజంట్ వర్క్అవుట్ ఫర్ దెమ్. దట్ ఫార్మ్స్ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ బేసిక్లీ. రైట్. ఈ క్యారెక్టర్ కోసం యూ వెంట్ త్రూ మేక్ ఓవర్ కదా. ఐ థింక్ ఫస్ట్ టైం యూ ఆర్ హ్యావింగ్ బియర్డ్. యా సార్, అంటే ఈ టైప్లో థిక్ బియర్డ్ లేదు సార్, ఎప్పుడు లేదు. థిక్ బియర్డ్, కొంచెం హెయిర్ అది కూడా ఎక్కువ, అంటే అఫ్ కోర్స్ హెయిర్ నాకు ఎప్పుడు ఉండేది. ఈ మధ్య శివ స్టైల్ సెటప్ అయిన తర్వాత మేజర్లీ ఆ విజయవాడ యాక్సెంట్ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేశాను సార్. ఇన్ఫాక్ట్ ఆ షర్ట్ కూడా కొంచెం లైక్ రోడ్డు మీద అంటే దండి మీద ఉన్న చొక్కా వేసుకుని వెళ్ళిపోయే బ్యాచ్ ఇది. అంటే స్పెసిఫిక్గా ఏదో ఒక కాంబినేషన్, కలర్ కాంబినేషన్లు అంత సీన్ లేదు. వెరీ రూటెడ్ అండ్ మట్టిలోంచి వచ్చే పాత్ర సార్ వించిపేట భద్ర. అండ్ నాకు ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ టు డూ సచ్ రోల్స్. నా ఉమామేశ్వర గ్రూప్ వస్తే కూడా సమ్వేర్ ఇట్స్ లైక్ కమ్స్ రూటెడ్ అండ్ మట్టిలోంచి వచ్చే పాత్ర. ఇది కూడా అలాంటిదే. యూనో కంపారిటివ్లీ టు మై అదర్ రోల్స్ దట్ హవ్ డన్, ద లిటిల్ సాఫిస్టికేటెడ్, వెరీ యూనో లైక్ నీట్గా సూట్లు అవన్నీ. ఇది కాంట్రాస్ట్ కంప్లీట్లీ. ఐ టోటలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ రోల్ సార్, టోటలీ. మీరు వచ్చి 10 years, ఆల్మోస్ట్ 9 years యాజ్ ఎ హీరో. సో మీ కెరీర్ని చూసుకుంటే యూ కమ్ ఆల్ ద వే. చాలా కష్టపడి ఏమీ సపోర్ట్ లేకుండా వచ్చారు కదా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ కెరీర్, వాట్ డూ యూ థింక్ ఆర్ ద టర్నింగ్ పాయింట్స్ ఆర్ మైల్ స్టోన్స్ సో ఫార్? ఎస్ సార్, డెఫినెట్గా మేజర్ మైల్ స్టోన్ ఇఫ్ ఐ హ్యావ్ టు డివైడ్, ఫస్ట్ ఇస్ డెఫినెట్లీ మిస్టర్ పర్ఫెక్ట్, మై ఫస్ట్ ఫిల్మ్. ఐ ప్లేడ్ అ ఫ్రెండ్ ఆఫ్ ప్రభాస్ అన్న, ఆడిషన్ క్రాక్ చేసి అదంతా. దెన్ మేజర్ వచ్చి జ్యోతిలక్ష్మి, లీడ్ రోల్ కింద చేశాను. తర్వాత బ్లఫ్ మాస్టర్, యూనో ఇట్ గేవ్ మీ ద యువర్ ఎబిలిటీ చూపించింది. అంటే మన ద స్పెక్ట్రమ్ ఆఫ్ వాట్ ఆల్ థింగ్స్ ఐ కెన్ డూ. Yes. Bluff Master is a complete showreel, sir. You have everything under the sun to perform it. Right. So, Bluff Master. So, malli ippudu ante madhyalo malli Godfather I would call it one space, one milestone, because you know, right. Acting in front of megastar and doing a negative role is not something like right. Going head on with someone like megastar garu. He can do it అని అనిపించిన స్పేస్ అది. అండ్ నౌ ఐ ఫీల్ కృష్ణమ్మ ఇస్ డెఫినెట్లీ, అంటే నాట్ దట్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని కాదు సార్, అనదర్ యాంగిల్ ఎస్టాబ్లిష్. అబ్సల్యూట్లీ సార్, అనదర్ లైక్ రూటెడ్ క్యారెక్టర్. అఫ్ కోర్స్ ఉమామహేశ్వర ఇస్ వన్, అండ్ దెన్ కృష్ణమ్మ. హాయ్, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా ఉంది కదా, అది ఫహద్ ఫాజిల్ ఫిల్మ్ రీమేక్. అతని సినిమాలు రీమేక్ చేయడం అంటే పెద్ద సాహసం, ఎందుకంటే నోబడీ కెన్ రిప్లేస్ హిస్ వర్క్. కానీ మీరు చేసి యూ జస్టిఫైడ్ యువర్ వర్క్ అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ డీసెంట్ ఫిల్మ్ ఆల్సో. సో దాని గురించి చెప్పండి, ఎలా చేయగలిగారు అసలు? సార్ అదే వెంకటేష్ మహా అప్రోచ్ అయినప్పుడు ఐ హ్యాడ్ ద సేమ్ అప్రెన్షన్. అంటే ఎందుకు అది యూనో లైక్ ఇట్స్ అంటే అఫ్కోర్స్ ముందు చేద్దామని మాకు ఉండింది. ఐ ఆల్వేస్ లవ్ దట్ ఫిల్మ్. నేను మహా కాదు, వేరే ఒక డైరెక్టర్ ద్వారా, బట్ అది అవ్వలేదు. బట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఓకే, నౌ కంపారిజన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ 100%. యూనో వీ హ్యావ్ టు మ్యాచ్ అప్ టు దట్ అన్న టెన్షన్ పడుతున్నప్పుడల్లా ఐ థింక్ మహా సెడ్, సి సత్య, వీఆర్ ఒక్కటి, మనం వీఆర్ టేకింగ్ ద సోల్ ఆఫ్ మహేష్ అంతే, వీఆర్ టేకింగ్ ద స్టోరీ, బట్ కన్సిడర్ వీఆర్ డూయింగ్ ఇట్ అగైన్. అంటే లైక్ ఇట్స్ టఫ్, నువ్వు సినిమా చూస్తావు కాబట్టి నీకు అది ఎక్కడో మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ టఫ్, బట్ లెట్స్ ట్రై టు గివ్ అవర్ ఓన్ వర్జన్ ఆఫ్ లైక్ నువ్వు ఉమామహేశ్వర
ఇది నువ్వు ఫ్రెష్గా స్టెప్ ఇన్ అయి చేస్తున్నావు అని లైక్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. అందుకే అంటే లైక్ దెన్ దట్స్ వెన్ ఐ హ్యాడ్ దిస్ థింగ్ ఆఫ్ లైక్ ఓకే లెట్ మీ జస్ట్ alienate myself from the fact that we are doing a remake. అది కొంతకాలం అలా వర్కౌట్ చేసిన తర్వాత దెన్ ఐ కుడ్ క్రియేట్ సంథింగ్ ఆఫ్ మై ఓన్ సార్, అంతే. అఫ్ కోర్స్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, మై ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద క్యారెక్టర్. మీరు ఇక్కడ చూస్తుంటే మన మహేష్, మన ఉమామహేశ్వరరావు ఇంకొంచెం బిడియం, ఇంకొంచెం సిగ్గు, ఇంకొంచెం ఫెమినైన్ సెటప్లో ఉంటాడు. అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు కంపేర్ బోత్ ద ఫిల్మ్స్, everything is like the soul, everything is same, but our Mahesh a little, maybe that's our, we could add some traits to him that stood apart. You know, like we could justify anna padam enduku ochindante, maybe we tried to do something on our own, and then it got its own thing. Right. ఏమన్నా కాంప్లిమెంట్స్ వచ్చినాయా ఫ్రమ్ దట్ సైడ్? Yeah, absolutely sir. అంటే దిలీష్ పోతన్ ఆ ఒరిజినల్ డైరెక్టర్ టెక్స్ట్ చేశారు. తర్వాత అందులో బిజ్బుల్ మన మ్యూజిక్ డైరెక్టర్, ఆ మహేష్ అంతే ప్రతీకారం దానికి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన చెప్తా ఉండేరు మాకు, బాబు మొత్తం ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తుంది, మీరు ఏం చేయబోతున్నారు అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ శోభిన్, యాక్టర్ శోభిన్ అందులో ఇక్కడ మనకు సుహాస్ చేశాడు. వాళ్ళందరూ ఏంటి వీళ్ళు ఏం చేస్తారని రోజు ఫోన్ చేసి అడుగుతూ ఉండేవారంట, వెయిట్ చేస్తూ ఉండేవారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీవన్ వర్ వెరీ హ్యాపీ అక్కడ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మనకి మలయాళం పేపర్స్ నన్ను ఇంటర్వ్యూ చేసేసారు, మనోరమ అని, తర్వాత కొన్ని పేపర్స్ ఉంటాయి కదా. అంటే దే లైక్డ్ ఇట్ సో మచ్. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూ చేశారు. అసలు మీరు ఏమనిపించింది అంటే, దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ విన్. we picked something from their land and we could do something and they liked it. So it's a very nice feeling sir. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, ఎస్పెషలీ ఫ్రమ్ మల్లూస్. రైట్. మెగాస్టార్ కి ఆపోజిట్గా విలన్గా చేసి మెప్పించడం అనేది ఫర్ ఎన్ యంగ్ యాక్టర్, యంగ్ తెలుగు యాక్టర్, ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. యూ అచీవ్డ్ ఇట్ విత్ గాడ్ ఫాదర్, రైట్? సో టెల్ మీ అబౌట్ ఇట్. సార్ అది అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ థింక్ ఆయన నా పైన పెట్టుకున్న నమ్మకమే నన్ను డ్రైవ్ చేస్తుంది సార్. మోర్ దెన్ ఎనీథింగ్, నేను బాగా చేస్తానా బాగా చేయనా పక్కన పెడితే, ఇతన్ని రాంగ్ అని ప్రూవ్ చేయకూడదు. చిరంజీవి గారు ఇంత అండ్ ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ వరల్డ్ వాజ్ అగెయిన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ కాస్టింగ్ మీ ఇన్ ద ఫిల్మ్. చిరంజీవి గారికి మీ మీద అంత నమ్మకం ఎలా వచ్చింది? ఏ సినిమా చూసి వచ్చింది? సార్ 2020లో చిరంజీవి గారు నా బ్లఫ్ మాస్టర్, రాగల 24 ఓటీటీలో టైం ఉండింది కదా, బ్రోచేవారు ఎవర్రా, ఈ 3 సినిమాలు చూశారు. చూసి ఇటు బాగా చేస్తున్నాడు, కన్నడ యాక్టరా తమిళ యాక్టరా ఆయనకి అంటే సంథింగ్ లెట్ మీ జస్ట్ కాల్ అని పిలిచి హీ వాంటెడ్ టు జస్ట్ ప్రైజ్ మీ. ఇంటికి పిలిపించి నన్ను బాగా చేస్తున్నామని పిలిపించారు. కానీ ఆయనకు తెలియదు ఏంటంటే నేను ఆయనకి బిగ్గెస్ట్ ఫ్యాన్ అని. ఆ విషయం తెలియదు ఆయనకి. నేను వెళ్ళి చెప్పాను, సార్ అని నేను ఇదంతా చేసింది మీ మీద అభిమానంతో, మీరంటే నాకు అంత ఇష్టం అని అంటే ఇట్ వాజ్ అ షాక్. అంటే వన్ ఆఫ్ మై లైఫ్స్ టాప్ 5 మూమెంట్స్లో అదొక మూమెంట్. లైక్ మై ఐడల్ కాలింగ్ మీ అండ్ ప్రైజింగ్ మీ ఫర్ మై వర్క్. అండ్ ఒక ఏకలవ్య శిష్యుడిలాగా నేను ఇన్నాళ్ళు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను యాక్టర్ అయిన ఉండి. సో ఐ థింక్ అప్పుడు ఆయన he watched my film and wanted to praise me, sir. Later on, after 2 years, then he thought, oh, ఈ రోల్ అయితే సత్య బాగా చేస్తాడని తనకు అనిపించి మొత్తం he went against the entire ఇన్ఫ్యాక్ట్ the entire thing to cast me for that film. అప్పుడు ఐ థాట్ ఓకే, ఏదేమైనా కూడా ఇది నాకు లిట్మస్ టెస్ట్. అంటే ఇతన్ని నమ్మకాన్ని నేను రాంగ్ అని ప్రూవ్ చేయకూడదు అని జర టెన్షన్ వేసింది సార్. బట్ ఫైనలీ ఇట్ పేడ్ ఆఫ్ ఇన్ అ వెరీ గుడ్ వే. హీ వాజ్ అంటే అన్నయ్య అయితే లైక్ చిరంజీవి గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, నా మై డెసిషన్ ఇస్ రైట్ అన్న కాంటెక్స్లో గ్రేట్ ఫీలింగ్ సార్ అది. రైట్. చేసేటప్పుడు మీకు మధ్యలో హౌ డూ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ ట్రై టు ఇంప్రూవ్ కానీ, లేదంటే ఏమన్నా సజెషన్స్ వచ్చాయా వైల్
వైల్ యాక్టింగ్ ఇన్ ద ఫిలిం మీరు గాడ్ ఫాదర్ యా మీరు అనుకున్న మీ ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఉండొచ్చు, డైరెక్టర్ ఒకటి అనుకోవచ్చు. నో సార్, ఐ థింక్ క్వైట్ నేను మోహన్ రాజా గారితో కూర్చున్నప్పుడు వీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్, ఎలా చేయాలి ఏంటి అన్నదంతా టు ద టీ. ఐ వాజ్ లైక్ జస్ట్ డూయింగ్ ఇట్. బట్ ఒకరోజు చిరంజీవి గారు కూర్చోబెట్టి చెప్పారు, నీ లోపల అంటే ఎవ్రీ యాక్టర్కి లోపల ఒక ఏదో రసాయనిక ప్రక్రియ జరుగుతుంది, ఆడి ఓన్ థింకింగ్ ఉంటుంది ప్రతి ఒడికి. నేను ఇలా 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 అని ఒకటి ఉంటుంది. ఇట్స్ సంథింగ్ దట్ యూ నీడ్ నాట్ టెల్ మీ, నువ్వు నాకేం చెప్పక్కర్లా అది ఏంటన్నది, బట్ అది ఏదైనా కూడా అది కరెక్ట్, అది ఫాలో అయిపోతారు. సో అంటే ఫాలో ఇప్పుడు నువ్వు చేస్తుంది పర్ఫెక్ట్గా ఉంది, దాన్ని మార్చుకో అని చెప్పారు. అంటే లైక్ నువ్వు ఏదైతే నీకు లోపల నువ్వు ఏదేదో అనుకొని ఇలా తల ఎత్తేటప్పుడు ఒకలాగా కళ్ళు తిరిగి ఏదో చేస్తావు కదా, లోపలైతే ఏదో నడుస్తూ ఉంటుంది కదా, అది ఏదైనా కానీ అది కరెక్ట్, అది మార్చొద్దు అని మాత్రం హీ సజెస్టెడ్ మీ. చెప్తారు అందరూ ఏదని, బట్ ఐ థింక్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ రైట్ అని చెప్పారు. సో ఓకే వాట్ ఎవర్. నేను అప్పుడు ఆలోచించాను మనం ఏ ఆలోచిస్తాం లోపల అని, బట్ హీ సెడ్ దట్ సార్. ఈవెన్ సో బయట నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమన్నా? చాలా చాలా వచ్చాయి సార్. అంటే బయట నుంచి స్పెసిఫిక్గా నేను పిక్ చేయలేకపోతున్నాను, కానీ బాంబే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ సినిమా అంటే బాంబేలో చాలామంది చూశారు, గాడ్ ఫాదర్ ఇండస్ట్రీ పీపుల్ చాలామంది చూశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బాంబేలోకి నేను ఎవరు తెలియదు కదా, బట్ అదే టైంలో నాకు రామ్ సేతు వచ్చింది, గాడ్ ఫాదర్ వచ్చింది 20 days అపార్ట్. October 5th ఒకటి, October 25th ఒకటి. సో సడన్గా దే స్టార్టెడ్ ఐ బికేమ్ అంటే లైక్ హిందీ వాళ్ళు అంటే నార్త్ వాళ్ళందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. బాగానే ఉంది అయితే. లైక్ దే స్టార్టెడ్ సేయింగ్ గాడ్ ఫాదర్ మే అచ్చా కియా ఆప్నే లైక్ అని, రామ్ సేతులో బాగా చేస్తున్నాం ఇలా అనేటప్పటికి దెన్ ఐ థాట్ ఓకే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ ఫర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ గాడ్ ఫాదర్కి ఎక్కువ వచ్చింది సార్, గాడ్ ఫాదర్కి ఎక్కువ వచ్చింది ఆ విషయం. నేను అక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్. they're all speaking high about the film. Right. సో మీరు హీరో మెటీరియల్ యూ బీన్ డూయింగ్ హీరో రోల్స్, మధ్యలో ఒక విలన్ రోల్ చేశారు అగెన్స్ట్ మెగాస్టార్ గారు. సో ఆ సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిడ్ ఇట్ హెల్ప్ ఇన్ యువర్ కెరీర్ ఆ మూవీ చేయటం వల్ల చిరంజీవి గారితో? సార్ హెల్ప్ ఇన్ అ వే, ఐ థింక్ ఇట్ సిమెంటెడ్ ద అంటే అప్పటి వరకు కొన్ని చేస్తున్నాను, మెగాస్టార్తో వీడు చేయగలడు అన్నది సిమెంట్ అయిపోయింది సార్. సో దట్స్ బిగ్ ద కెపాసిటీ ఆర్ ద బిగ్ టికెట్ థింగ్, బికాస్ అప్పటి వరకు నేను అంత పెద్ద స్కేల్లో అంత పెద్ద క్యాన్వాస్లో చేసింది లేదు. అండ్ దట్టు ఐఎమ్ ద సెకండ్ ఇన్ ఛార్జ్ కదా ఫర్ ద ఫిల్మ్, ఆఫ్టర్ చిరంజీవి గారు ఐఎమ్ ద సెకండ్ ఇన్ ఛార్జ్. అంతవరకు నేను ఎప్పుడు ఏం చేయలేదు. ఈ సినిమా చేసి ప్రూవ్ చేసుకున్నాక అది సిమెంట్ అయింది. దట్ హీ కెన్ బి ద బిగ్ టికెట్ ప్లేయర్ అన్న కాంటెక్స్ట్ సిమెంట్ అయింది. దెన్ అంటే వచ్చాయి సార్ కొన్ని, బట్ ఇన్ఫాక్ట్ అంటే ఒకటి మనం అది చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఆన్ పార్ విత్ వాట్ వీ హెవ్ డన్ కాబట్టి అలా అనిపించేటప్పుడు చేయలేకపోయాను. కానీ బట్ కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఐఎమ్ విల్లింగ్ టు డూ సార్. కంటెంట్ కరెక్ట్ ఉంటే అసలు హ్యాపీ, యూనో ఐ వుడ్ లవ్ టు డూ సచ్ థింగ్స్. అండ్ మీరు చూసినట్టయితే like all my life that's been my key aspect. Ante you've been a talented actor. As I told you, Bluffmaster has shown you what you're capable of. Enta free spirited ga chestar anedi, but you haven't got that one moment where it exploded and made you a star. Adi eppudu vastundi anukuntunnaru? ప్రతి ఫ్రైడే అనుకుంటాను సార్, ఈ ఫ్రైడే అవుతుందని. బట్ ఐ థింక్ మన టైం లైన్ ప్రకారం కొన్ని జరుగుతాయి కాబట్టి, సో ఎవ్రీ ఫ్రైడే కెప్ట్ ఆన్ యాడింగ్ అ లిటిల్ అంటే మేబీ దట్ ఆ ఫిల్మ్ ఆడకపోయినా ఓకే సత్య ఇది బాగా చేసాడు, పేరు వచ్చుకుంటూ. సో మేబీ అట్ దిస్ జంక్షన్ నేను స్ట్రాంగ్గా నమ్ముతుంది కృష్ణమ్మ సార్. ఎందుకంటే ప్రైమ్ షో, మైత్రి రవి గారు అంటే వీళ్ళందరూ చూసి సినిమా ఆడుతుందని నమ్మకంతో మనం 3rd అనుకున్నది 10th వచ్చింది. బికాస్ ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి అ సోలో థింగ్, లైక్ లెట్ ఇట్ నాట్ క్లబ్ విత్ అదర్స్.
వాళ్ళందరూ నమ్ముతున్నారు సార్ సినిమా ఆడుతుందని చెప్పి. అంటే నాకు గ్యారంటీ నచ్చింది, బట్ నా మాట కంటే ఎక్కువ ప్రూవెన్ పీపుల్ మాట్లాడితే సినిమాకి వాల్యూ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఉన్నారు, డిస్ట్రిబ్యూషన్లో కూడా వాళ్ళు ఉన్నారు, దే నో హౌ ద ఫిల్మ్ విల్ వర్క్. అంతటి బిగ్ విగ్స్ టాకింగ్ హై అబౌట్ దిస్ ఫిల్మ్, దెన్ ఐ థాట్ ఓకే, దెన్ మేబీ దిస్ ఇస్ ద ఫ్రైడే, లెట్ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు స్క్వేర్ వన్. కానీ మీరు చూస్తే మన ఎస్ఆర్హెచ్ ఇస్ స్పీకింగ్ ఇన్ ఐపీఎల్, ఎలక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఇక్కడ కూడా ఎంపీ ఎలక్షన్స్ 13 జరుగుతున్నాయి. These are like you have to overcome these two massive obstacles. Right, sir. Meedi solo release undi. Yeah. Aina kuda don't you think it is a little disadvantage Roju? సార్ అదే అంటే నేను బేసికలీ ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఐ ఇగ్నోర్ మై సెల్ఫ్ ఫ్రమ్ థింకింగ్ అబౌట్ దెమ్. ఎందుకంటే అవి ఇంకా ఎక్కువ టెన్షన్ ఇస్తాయి తప్ప. దెన్ ఓకే, లెట్ మీ సీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్. Then why did Maitri come? Why did Prime Show come if that was the case? Anna? In fact, Maitri only suggested the release date. Release date. They may be having the right, వాళ్ళకి idea ఉంటుంది, correct idea. Right? Exactly, sir. Because 13th elections ఉన్నాయి, వాళ్ళకి తెలుసు అది. అయినా కూడా 10th అన్నారంటే then they might have seen something bigger than what it is కాబట్టి. Yeah, ఆ డౌట్స్ క్రీప్ అవుతూ ఉంటాయి సార్ అప్పుడప్పుడు. అప్పుడు కొంచెంసేపు I'll try to shut it down. Nothing can stop a good film. Absolutely. And nothing can make a bad film work. So సినిమా బాగుంటే ఏదున్నా కూడా ఏదున్నా ఆ స్పేస్లో మేము ఫస్ట్ తిమ్మరసు అని పేరు పెట్టాం సార్. తిమ్మరసు ఫిల్మ్. అవును. ఆ పేరు పెడుతున్నప్పుడు అందరూ తిమ్మరస్ ఏంటి తిమ్మరస్. ఇట్ ఈస్ ఎ డీసెంట్ ఫిల్మ్. యా, ఇట్స్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ సార్. ఎందుకంటే మనకి అది అప్పుడు వచ్చింది డెల్టా వేవ్లో వచ్చింది. అవును. డెల్టా వాజ్ ద వెరీ డేంజరస్ వేవ్ మనకి. Still it made some like very good one of OTT లో కూడా మంచి పేరు వచ్చింది. Netflix whenever they అలా యాడ్ పెట్టినప్పుడల్లా మనది they put తిమ్మరసు ఫ్రమ్ తెలుగు బేసికలీ. అయితే అప్పుడు తిమ్మరసు ఏంటి అంటే, కానీ ఆడిన తర్వాత ఏ పేరు పెట్టినా ఇట్ విల్ బికమ్ పాపులర్ కదా సార్. అలానే సేమ్ ఆడే శుభ సూచకాలు దానికి ఉన్నాయంటే ఐ థింక్ నథింగ్ విల్ స్టాప్ ఇట్. ఇట్ విల్ come out like in flying colors. కృష్ణమ్మ అనే టైటిల్ కృష్ణ నది బేస్ మీద పెట్టారు అంతే కదా? అవును సార్. అంటే దానికి అంతర్లీనంగా ఒక అర్థం ఏంటంటే సార్, బేసికలీ ముగ్గురు ఆర్ఫన్స్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగారు. అలాగే కృష్ణమ్మ ఎక్కడో ఆవిర్భి నుంచి మనకి ఎక్కడికెక్కడ ఫ్లో అవుతుంది. మేబీ ఇలాంటి ముగ్గురికి ఆ కృష్ణే అమ్మాయి కృష్ణమ్మ అయింది అని ఒక అంతర్లీనంగా హిడెన్ లేయర్లో అది పెట్టడం జరిగింది సార్. దెన్ ఆబ్వియస్లీ ఇట్స్ విజయవాడ బేస్డ్ ఫిల్మ్, సో కృష్ణమ్మ. సో ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్ ఏం చేస్తున్నారు సార్? నెక్స్ట్ ఫుల్ బాటిల్ అని ఒక క్రైమ్ కామెడీ, కంప్లీట్ క్రైమ్ కామెడీ బేస్. ఇట్స్ ఫుల్ ఫన్ ఫిల్మ్, నో బ్రెయినర్ ఫన్ ఫిల్మ్ అది. అండ్ దెన్ ఐమ్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ జీబ్రా, అది కూడా అయిపోయింది. వెరైటీగా ఉంది టైటిల్. యా, ఇట్స్ సూపర్ ఫిల్మ్ సార్ జీబ్రా అని. ఈశ్వర్ కార్తిక్ పెంగ్విన్ ఫిల్మ్ డైరెక్టర్ సార్. ఓకే. ఫుల్ బాటిల్ వచ్చి తిమ్మరసు డైరెక్టర్ శరణ్. మా ఆల్రెడీ మళ్ళీ వీఆర్ డూయింగ్ అనదర్ వన్. ఈ రెండు నెక్స్ట్ ఇది అయిపోగానే they'll come out. జీబ్రా, పెంగ్విన్, ఆయనన్ని యానిమల్స్ అనుకోకుండా జరిగింది సార్ అది. అండ్ ఇట్ ఇస్ మోర్ టు డూ విత్ ద బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ఆఫ్ జీబ్రా. యా, ద బ్లాక్ అండ్ వైట్, జనాల్లో కూడా బ్లాక్ అండ్ వైట్ ఉంటారు, ఇలా ఆ స్పేస్. మనీ కూడా బ్లాక్ అండ్ వైట్. సో సంథింగ్ టు డూ విత్ ద ఫైనాన్షియల్. యా, ఐఎమ్ ప్లేయింగ్ అ బ్యాంక్ మేనేజర్. ఓకే. వెరైటీగా ఉంది. బైలింగ్వల్ అది డైరెక్ట్ సార్? ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ తమిళ్, తెలుగు, కన్నడ ఫర్ ష్యూర్. హిందీ ఆల్సో దే ఆర్ ప్లానింగ్. ఐ డోంట్ నో, దే హ్యావ్ అ ప్లాన్ ఫర్ ష్యూర్. ఈ 3 లాంగ్వేజెస్ కన్ఫర్మ్ బికాస్ వీ హ్యావ్ యాక్టర్స్ ఫ్రమ్ ఆల్ ద 3 లాంగ్వేజెస్. ధనంజయ్ ఉన్నాడు, కన్నడ యాక్టర్, తను, నేను అండ్ సత్యరాజ్ గారు ఫ్రమ్ తమిళ్. సత్యరాజ్ గారు ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫిల్మ్ ఆఫ్టర్. యా, ఇందులో సూపర్ క్యారెక్టర్ సార్ అది. ఏ2 ఐ మీన్ ఇంకా వస్తాయిలేండి. నేను ఇంకా అనౌన్స్ చేస్తే మళ్ళీ మావాడు ఫోన్ చేస్తాడేమో అని భయం అంతే. రైట్. ఓకే, సర్ప్రైజ్ ఉంటుంది. దే వాంట్ టు రిలీజ్ ద పోస్టర్స్ అండ్ ఆల్. రైట్. ఓకే, కృష్ణమ్మ ట్రైలర్ బాగుంది. ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి సక్సెస్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.